అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం యాప్.js, server.js అంటే ఒక సర్వర్‌ని క్రియేట్ ఎలా చేయాలి, స్టార్ట్ ఎలా చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు మనం ఎక్స్‌ప్రెస్‌లో మనం తెలుసుకున్నాం. అయితే మనం యాప్.js, server.js అనే 2 సెపరేట్‌గా తీసుకున్నాం. ఎందుకంటే మనం సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్‌ని ఫాలో అవుతూ ఉంటాం. ఓకేనా? ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌ని మనం ఫాలో అవుతుండాలి. క్లీనర్ ఆర్కిటెక్చర్ అనేది ఉండాలనమాట. సో, యాప్.js మనకి ఏం చేసి పెడతదనేసంటే ఓకేనా? యాప్‌ని రెడీ చేస్తది. ఓకేనా? server.js మనకి సర్వ్ చేస్తది. సో, యాప్.js‌లో మనం ఏ పనులు చేస్తుంటాం అనేసంటే మిడిల్‌వేర్స్ ఉంటాయి. మిడిల్‌వేర్స్ అన్నిటిని కూడాను మనం పెడతాం. అదేవిధంగా రౌట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటాం రౌట్స్. అదేవిధంగా గ్లోబల్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంటే అది కూడా చూసుకుంటాం. సో, ఇలాంటి పనులన్నీ కూడాను యాప్.js అనేది చూసుకుంటది. ఓకే. అదేవిధంగా server.js ఏం చేస్తదనేసంటే మనకి యాప్‌ని సర్వ్ చేయడంతో పాటు డీబీ కనెక్షన్స్, ఇంకా అలా కాకుండా ఏవైనా క్రాన్ జాబ్స్, ఏవైనా సర్వర్ లెవెల్ ఫంక్షనాలిటీస్ ఏమైనా ఉంటే server.js అనేది చూసుకుంటది. ఓకే. ఈ విధంగా మనం యాప్.js‌ని, server.jsని సెపరేట్ చేసుకొని దాని పర్టిక్యులర్ యాక్షన్స్ ప్రకారం మనం వాడుకుంటాం. ఓకేనా. అయితే ఫస్ట్ కోడ్‌లోకొద్దాం. సో, ఫస్ట్ మనం ఎక్స్‌ప్రెస్‌ని వాడుతున్నాం కాబట్టి ఎక్స్‌ప్రెస్ మనం తీసుకున్నాం రిక్వైర్. ఓకేనా. సో, ఇప్పుడు అందరం మన అప్లికేషన్‌ని క్రియేట్ చేసుకుంటాం ఎక్స్‌ప్రెస్ ఫంక్షన్ యూజ్ చేసుకొని. ఆ తర్వాత చూడండి యాప్.యూజ్ అని ఉంది కదా! ఇదేంటంటే మిడిల్‌వేర్స్ అన్నిటిని కూడా తీసుకోవడానికి కోసం యాప్.యూజ్ అనే సింటాక్స్ అనేది వాడుతుంటాం. ఇక్కడ మనం పర్టిక్యులర్‌గా చూసుకున్నట్టయితే ఎక్స్‌ప్రెస్ జేసన్ అనే ఫంక్షన్ మనం పాస్ చేసాం ఇక్కడ. సో, ఇది ఏం చేస్తుందంటే ఈ మిడిల్‌వేర్ మనకి జేసన్ ఏదైతే మనకి ఇన్‌పుట్ జేసన్ అనేది వస్తదో దాన్ని పార్స్ చేసి ఓకేనా రిక్వెస్టెడ్ బాడీ అనే దానికి అసైన్ చేస్తది. ఓకే. దాన్ని మనం చూస్తాం ఎలా రీడ్ చేస్తామని. అదేవిధంగా మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి ప్రతిసారి జేసన్‌ని పంపాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వాళ్ళు ఫార్మ్ డేటాని పంపిస్తారు. అప్పుడు ఆ ఫార్మ్ డేటాని పార్స్ చేయడం కోసం ఈ సింటాక్స్‌ని వాడతాం. యూఆర్ఎల్ ఎన్కోడ్ ఎక్స్టెండెడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని. సో, ఇది ఫార్మ్ డేటాని పార్స్ చేస్తది. సో, మనం దాన్ని మళ్ళీ రీడ్ చేయగలుగుతాం. ఇది ఇది సింపుల్ యాప్ క్రియేషన్. ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఏంటంటే వెరీ సింపుల్‌గా మీకు అండర్‌స్టాండ్ అవ్వాలనేసంటే ఇప్పుడు మనం చూడండి కంట్రీస్ మధ్యన ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు మనకి దుబాయ్‌లో మనకి వెజిటబుల్స్, మీట్ ఇలాంటివన్నీ కూడాను బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు వీళ్ళు. సో, వీళ్ళు ఇంపోర్ట్ చేయాలంటే ఆ కంట్రీస్ వాటిని ఎక్స్‌పోర్ట్ చేయాలి. అదేవిధంగా వీళ్ళు గోల్డ్, పెట్రోల్ వీటిని ఏం చేస్తారు? ఎక్స్‌పోర్ట్ చేస్తారు. సో, మిగిలిన కంట్రీస్ వాటిని ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఈ విధంగా సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక పర్టిక్యులర్ ఫైల్‌లో కొన్ని ఫంక్షనాలిటీస్‌ని పెడతాం. ఆ ఫంక్షనాలిటీస్‌ని మనం ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. మాడ్యూల్.ఎక్స్‌పోర్ట్ యూజ్ చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఓకే. అదేవిధంగా server.jsలో మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో, ఇక్కడ చూడండి రిక్వైర్ ఈ లైన్ చూసినట్లయితే మీరు రిక్వైర్ ఓకేనా. ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చాం. ఓకే. విచ్ ఈస్ ఇండికేటింగ్ ఈ పర్టిక్యులర్ ఫైల్ నుంచి నువ్వు మొత్తం ఇంపోర్ట్ చేసుకో అని. సో, ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఫైల్ పాత్ ఇవ్వలేదు కదా! ఫైల్ పాత్ ఇవ్వకపోతే నోడ్.js ఏం చేస్తుందంటే నోడ్ మాడ్యూల్స్ నుంచి తీసుకుంటది. ఓకేనా. లేదంటే సమ్ బేసిక్ ప్యాకేజెస్ ఉంటాయి. హెచ్‌టిటిపి అలాగే ఫైల్ సిస్టమ్ అలాగే కొన్ని బేసిక్ ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో అవి బై డిఫాల్ట్ నోడ్.jsతో వస్తాయి. ఓకేనా. కొన్ని ఏవైతే మనం ఇన్‌స్టాల్ చేస్తామో అవి నోడ్ మాడ్యూల్స్‌లో ఉంటాయి. వాటికి కూడా మనం పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చూడండి. ఎక్స్‌ప్రెస్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసాం. ఓకే. సో, దీనికి మనం ఎటువంటి పాత్ ఇవ్వలేదు. సో, నోడ్.js ఏం చేస్తుందంటే నోడ్ మాడ్యూల్స్ నుంచి దాన్ని పిక్ చేసుకుంటది. పిక్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకుంటది. ఇక్కడ మన హెచ్‌టిటిపిని మనం అసలు ఇన్‌స్టాలే చేయలేదు. కానీ ఎలా వస్తుంది? ఓకే. సో, నోడ్.js ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కొన్ని ప్యాకేజెస్ అనేవి దీనికి వస్తాయన్నమాట. సో, అది మీకు రెపల్ సెక్షన్‌లో నేను ఆల్రెడీ చెప్పాను. సో, ఆ విధంగా దీన్ని వాడుకుంటది. ఓకే. సో, ఇప్పుడు మన యాప్.js అయిన తర్వాత server.js. ఇప్పుడు server.jsలో మనం డేటాబేస్‌ని యాడ్ చేసుకున్నాం. డేటాబేస్‌ని యాడ్ చేసుకొని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే కుకింగ్ చేసే ముందు ఇంగ్రీడియెంట్స్‌ని అన్నింటిని రెడీ పెట్టుకుంటాం కదా! అదే విధంగా మన కోడ్ చేసేటప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీ పెట్టుకోవాలి. సో, అలా రెడీ పెట్టుకోవడం కోసం మనం ఏం చేసాం యాప్.jsని రెడీ పెట్టుకున్నాం. అలాగే డేటాబేస్‌ని కూడా రెడీ పెట్టుకొని ఫస్ట్ యాప్ స్టార్ట్ అవ్వగానే సర్వర్ స్టార్ట్ అవ్వగానే మనం డేటాబేస్‌తో కనెక్షన్ అనేది ఏర్పాటు చేసుకుంటాం. అప్పుడే మనం డేటాబేస్‌తో అన్ని రకాల CRUD ఆపరేషన్స్ చేయగలుగుతాం. సో, ఈ విధంగా ఆ తర్వాత ఏం చేసామనేసంటే సర్వర్ అనేది ఒక పోర్ట్ ద్వారా లిజన్ అయితుంటుంది. సో, ఆ తర్వాత ఏ రిక్వెస్ట్ వచ్చినా అది తీసుకుంటూ ఉంటదనమాట. సో, మనం ఇప్పుడు సర్వర్‌ని రన్ చేసి చూద్దాం. ఓకే. నేను ఆల్రెడీ సేమ్ పాత్‌లో ఉన్నాను. సింపుల్‌గా మీరు నోడ్ server.js
అని ఇవ్వచ్చు. సో ఇప్పుడు చూసినట్లయితే మన సర్వర్ అనేది 5000 పోర్ట్‌లో రన్ అవుతుంది ఆల్రెడీ. ఓకే. మొంగోడిబి అనేది కనెక్ట్ అయింది. నెక్స్ట్ దీంట్లో మనం డేటాబేస్‌ని ఎలా కనెక్ట్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. థాంక్ యూ ఫర్ లిసనింగ్.